నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ ద వర్కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 91. ఇంకా కథలోకి వెళ్తే, సుప్రజ కృతితో ఏంటే సైట్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందట, రౌడీలు వచ్చి బెదిరించారని తెలిసింది, నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. అసలు ముందే నాకు షాక్ అక్క. అక్కని గుర్తుందా, 2 years బ్యాక్ సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యుయేషన్. గుర్తుంది. వాళ్ళు ఏకంగా యాక్సిడెంట్ చేసి మరీ నన్ను బెదిరించాలని చూశారు. నాకు అప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసింది అని కృతి అంటుంటే, చేసింది అని అడిగింది సుప్రజ. మా ఆయనే కదా అంది సుప్రజ కళలోకి చూస్తూ. కృతి అయ్యుండొచ్చు అంది సుప్రజ. అక్క, డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? నీకు రిషి గురించి నాకన్నా ఎక్కువగా తెలుసు. ఐ మీన్ ఈ 4 సంవత్సరాల్లో, అవునా అని అడిగింది. హే అదేం లేదు అంటూ కూల్గా చెప్పింది సుప్రజ. నేను నమ్మను. ఆ రోజు మన ఇంటికి వస్తున్న సంగతి నాకే తెలియదు. మరి నీకెలా తెలుసు? హారత్తో సహా రెడీ అయ్యావు అని అడిగింది కృతి. దాంతో సుప్రజ కళ్ళెగరేసి అయిపోయాను అనుకుంది. వినయ్కి మొదటి నుంచి రిషి అంటే పడదు. అలాంటిది మీ హాస్టల్ ఓపెనింగ్ రిషితో ఎందుకు చేయించాడు? అందులో నీ హ్యాండ్ లేదంటే నేనెలా నమ్ముతాను అని అడిగింది కృతి. సుప్పుకు పేలింది. నాకే రిషిని అర్థం చేసుకుని ప్రీతి వెంక ఇంకెవరో ఉన్నారు, నా రిషి తప్పు లేదని తెలిసిందే ఇక్కడికి వచ్చాక. మరి నువ్వు, అమ్మ, అమ్మమ్మ, చివరికి సూర్య అందరూ తనను ఎందుకు అంతలా నెత్తిన పెట్టుకున్నారు? కృతి ప్రతి ప్రశ్న సూటిగా అడుగుతోంది. ఇంకా ఫైనల్గా, నేను ప్రీతిని చూసానని నీకు చెప్పాను. ఆ విషయం నువ్వు రిషికి చెప్పావు అంటే నువ్వు రిషితో కాంటాక్ట్లోనే ఉన్నావు, అవునా అని అడిగింది కృతి. సుప్రజ ఏం మాట్లాడలేదు. అక్క, మీరంతా ఏదో దాస్తున్నారు. ఏంటిది? చివరికి రిషి కూడా ఏది పూర్తిగా ఓపెన్ అవ్వడు. ఇష్టం ప్రాణం అంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు అక్క ఏది చెప్పడు అని అడిగింది గట్టిగా. ఎందుకంటే తన రిషి కాబట్టి. తనకి తన ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తనని నిరూపించుకుంటేనే నువ్వు దగ్గర అవుతావంటే తను ఒప్పుకోడు. తనని నిరూపించుకోవడం అంటే తన ప్రేమను నిరూపించుకోవడమేగా. రెండింటికి తేడా ఏంటక్క? మనకి రెండూ ఒక్కటే కృతి, కానీ తనకు కాదు. ఆ రెండింటికి తేడా నీకు అర్థమైతే రిషి పూర్తిగా అర్థమవుతాడు నీకు. ఆ రోజు రిషి కాదు నిన్ను ఎక్కువగా ప్రేమించేది, నువ్వే ఎక్కువగా ప్రేమిస్తావు తన్ని. ఎంతలా అంటే ఇంకెప్పటికీ వదలలేనంతగా. ఇది కూడా తనే అన్నాడు అని చెప్పింది సుప్రజ. ఇప్పుడక్క అని అడిగింది ఎంతో కష్టంగా కృతి. నువ్వు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే అసలు ఏం జరిగిందంటే అని సుప్రజ అంటుండగా కరెక్ట్గా సుప్రజకు కాల్ వచ్చింది వినయ్ నుంచి. చెల్లి 10 నిమిషాలంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది. కృతికి ఏం అర్థం కాలేదు. నా వెనక అంటే ఈ 4 సంవత్సరాలు అనుకుంటూ రిషికి ఫోన్ చేసింది. బాబు లిఫ్ట్ చేయగానే డిన్నర్ అయిందా అని అడిగింది కూల్గా కృతి. లేదు బుడ్డి, చెయ్యాలి. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను 4 సంవత్సరాలు నా ప్రాణం అనే బుక్ రాస్తున్నానంది కృతి. ఏంటిది మళ్ళీ చెప్పు అన్నాడు రిషి. ఏం లేదురా, నీకు లెంత్ ఎక్కువైంది, కొద్దిగా కట్ చేద్దామని అని కృతి అనగా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అన్నాడు రిషి. బాగా అంటూ ఒత్తి వెలిగింది కృతి. ఏంటిది తేడాగా ఉంది, సుప్పు వచ్చి గబ్బు చేయడం లేదు కదా అని తన మనసులో అనుకుంటూ తలగొక్కున్నాడు రిషి. సరే నాన్న, డిన్నర్ చేసి బబ్బు అని కృతి అనగానే, నువ్వు తిన్నావా అని అడిగాడు. అయింది, బాయ్ అని కాల్ కట్ చేసింది కృతి. ఇక్కడ విశ్వ వాళ్ళ ఇంటికి వచ్చాడు కృష్ణ. విశ్వ తనకు అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఆ రోజు కృతి హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత రిషి కార్ ట్రేస్ చేయడం కోసం వెళ్తూ ఇంజనీర్ ఫోన్ చేశాడని వెళ్తే అతను రౌడీలు వచ్చి బెదిరించారని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం విశ్వ మిత్రగాడికి కాల్ చేస్తాడు. ఏ విశ్వ, ఏంటి సంగతి అని మిత్ర అడగగానే, మేడం అది నాకు రిషిక్ సార్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అని ఆగాడు. అది మీ మేడంని అడిగినా చెప్తారు కదా, నన్నెందుకు అడుగుతున్నావు అంది మిత్ర. అంటే మా రెస్టారెంట్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దానికి ఈ మధ్య ఎవరో కావాలనే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మేడం. మా మేడంకి టెన్షన్ ఎక్కువైంది, అందుకే రిషిక్ సార్తో మాట్లాడి
అని విశ్వ చెప్తుండగా, ఓకే సరే, నాకు తెలీదు, బట్ అడిగి నీకు లొకేషన్ షేర్ చేస్తానంటూ కాల్ కట్ చేసింది మిత్ర. ఒక 10 నిమిషాల తర్వాత విశ్వాసల్కి మెసేజ్ వచ్చింది లొకేషన్. ఇంకా మన పిఏ బాబు బైక్ తీశాడు మన హీరో గారిని కలవడానికి. వెళ్తున్నాడన్న మాటే కానీ రిషి అంటే పిఏ బాబుకి భయమే. ఫస్ట్లో తోశాడు రిషిని, మనోడు కింద పడ్డాడు. ఆ తర్వాత రిషి ఫుడ్లో ఏదో కలిపితే మన ఫుడ్డీ పాప బలి. రిషి నిజం చెప్పించాలని చూస్తే రిపోర్ట్ తారుమారు చేయించాడు సుప్రజ హెల్ప్తో. ఇవన్నీ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ఉంటాయి కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదంతా తలుచుకుంటూ ఉంటే రిషి రియాక్షన్ ఏంటో అని ఇంకా భయం. కానీ సార్కి కృతి అంటే చాలా ఇష్టం కదా, అది తెలిసే ఏదైతే అది అయిందని వెళ్తున్నాడు. గంట పట్టింది. రిషి క్యారవాన్ కనిపించింది, అటువైపు వెళ్ళాడు. కొంచెం దూరంలో షూటింగ్ జరుగుతోంది. రిషి కనిపించాడు. అయితే ఈలోపు పక్కన మన ఫుడ్డీ బాబు కనపడింది. ముందు తన దగ్గరికి వెళ్ళాడు. అయితే మేఘ అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతుంది. విశ్వ వెళ్ళి మేఘమాల గారు అని పిలిచాడు. మేఘ వెనక్కి తిరిగి అంటూ విశ్వని చూసి, నువ్వా, ఏంటిక్కడ అంది సీరియస్గా. అది నేను రిష్విక్ సార్ని కలవాలి అన్నాడు విశ్వ. ఏం పని అని అడిగింది. సార్కి చెప్తానన్నాడు. అవునా, అయితే సార్నే కలువు, నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగింది. విశ్వ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే అయితే అంటూ వెళ్ళి కార్వాన్ దగ్గర వెయిట్ చేశాడు. కాసేపటి తర్వాత రిషి రావడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు విశ్వ. రిషి ఫేస్ తుడుచుకుంటూ, హే విశ్వాసం, నువ్వేంటి ఇక్కడ అనగానే, మీతో మాట్లాడదామని వచ్చాను సార్ అన్నాడు. నాతోనా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును సార్, మేడం గురించి అని విశ్వ అంటుండగా, సరేదా అంటూ కార్వాన్లోకి రమ్మన్నాడు. విశ్వను కూర్చోమని సైగ చేసి అక్కడున్న తన హెల్పర్కి 2 జ్యూసులు చెప్పాడు. విశ్వ ఫ్రీగా కూర్చోలేదు. అది చూసిన రిషి, హే ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. అది కొంచెం ప్యానిక్ అవుతున్నానన్నాడు విశ్వ. ఆ మాటకి రిషి నవ్వుతూ, నువ్వేమైనా ఇంటర్వ్యూకి వచ్చావా ప్యానిక్ అవ్వడానికి, బీ ఫ్రీ, నేనేమి రాక్షసుని కాదు అన్నాడు రిషి. సారీ సార్ అన్నాడు విశ్వ. ఎందుకు అని అడిగాడు రిషి. ఫస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అన్నాడు. ఓహో అంటూ జ్యూస్ రాగానే, తీసుకో విశ్వాసం, ఏదో మీ అంత కాకపోయినా మా వాళ్ళు బాగానే చేస్తారన్నాడు. దాంతో విశ్వ ఫాస్ట్గా తాగి గ్లాస్ కింద పెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి మీ మేడం గురించి మాట్లాడాలన్నా? సార్, మీకు సంజయ్ సార్ తెలుసు కదా? తెలుసు. తను కృతితో చెఫ్గా ట్రైనింగ్ చేశాడు. కేకే గ్రూప్స్ ఎండి అనగానే, సార్, మేడం ఒక 4 నెలల క్రిందట సంజయ్ గారి దగ్గర ఒక సైట్ కొన్నారు. ఓహో, నువ్వు నీ ఫ్లోలో చెప్పేశాయి, అంతా అయ్యాక నా డౌట్స్ అడుగుతానన్నాడు రిషి. విశ్వకప్పుడు టెన్షన్ తగ్గి చైర్లో ఫ్రీగా కూర్చున్నాడు. అయితే మేము 2 నెలల క్రితమే మా న్యూ రెస్టారెంట్ కట్టడం స్టార్ట్ చేశాం సార్. ఒక 1 మంత్ ఏ ప్రాబ్లం రాలేదు, బట్ నెల నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. రీసెంట్గా 4 డేస్ బ్యాక్ అక్కడే ఉండే ఒక అతను రోజు ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసేవాడు. అయితే మేడం అతనితో ఏదో మాట్లాడారు, అది ఓకే, అతను సైలెంట్ అయ్యాడు. కానీ వాళ్ళ మార్నింగ్ ఎవరో రౌడీలు వచ్చి బెదిరించారని మా సైట్ ఇంజనీర్ చెప్పాడు. నాకు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని డౌట్ సార్, అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు విశ్వ. నా దగ్గరకు వచ్చావంటే మీ మేడం నా వైఫ్ అని తెలిసే వచ్చావా అని అడిగాడు రిషి. కాదు సార్, మా మేడం మీరు ఇంకో 2-3 డేస్లో మీ మ్యారేజ్ సంగతి ప్రెస్ మీట్లో చెప్తారని చెప్పారు, అందుకే మీకే చెప్పాలని వచ్చానన్నాడు విశ్వ. రిషి గ్లాస్ పక్కన పెట్టి, ఈ సదరు సంజయ్ నటుడి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు రిషి. సార్, సదభిప్రాయం అయితే లేదు అన్నాడు. ఎందుకు? మంచివాడైతే 20 లక్షలు గోల్మాల్ చేయడు కదా సార్. వాట్, 20 lakhsా? మీ మేడంకి తెలుసా అని అడిగాడు కంగారుగా. నాకు మొన్ననే క్లారిటీ వచ్చింది సార్, నేను ఇవాళే చెప్పాను మేడంకి. అసలు మీ మేడంకి సంజయ్తో టైఅప్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అదంతా ఒక స్టోరీ సార్. సరే, అది చూద్దాం, ముందు రౌడీ బాబుల సంగతి చూద్దాం. నువ్వు ఒక పని చేయి, రేపు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకో. మీ మేడంకి తెలియకుండా నువ్వు ముందే మీ సైట్ దగ్గర ఎక్కడైనా హైడ్ అయ్యి వచ్చింది ఎవరు ఏమంటున్నారో చూడు. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అవ్వు. ఎక్కడుంటున్నారో చూసి నాకు వచ్చి చెప్పు.
ఆ తర్వాత సంగతి నాకు వదిలే అంటూ షర్ట్ హ్యాండ్స్ మడిచాడు మనోడు. సరే సార్, నా నెంబర్ అని విశ్వ అంటుండగా రిషి తన నెంబర్ చెప్పేశాడు. సార్ మీకెలా అని విశ్వ అంటుండగా రిషి పైకి లేచి, అదంతే విశ్వాసం, నాకు అలా అలా తెలిసిపోతాయి, ఇంక నువ్వు లాగించేయి అని రిషి అనగానే విశ్వ పైకి లేచాడు. నా నెంబర్ నోట్ చేసుకో అని రిషి తన నెంబర్ ఇచ్చాడు విశ్వానికి. విశ్వ థ్యాంక్స్ చెప్పి కిందకు వచ్చాడు. మేఘమాల అక్కడే ఉంది. విశ్వాన్ని చూసిన మేఘమాల, అయిందా మా సార్తో మీ పని అని అడిగింది. ఆయన నీకే కాదు నాకు కూడా బాసే, చూస్తుండు, నీ జాబ్ పీకించి మా మేడంకి మా బాస్కి జాయింట్గా పియ్యే అవ్వకపోతే నా పేరు విశ్వజిత్తే కాదంటూ బైక్ ఫాస్ట్గా పోనిచ్చాడు విశ్వ. దాంతో ఫుడ్డీ పాప అంటూ నోరు తెరిచింది. అందుకే ఆ రోజు రిషి ఇంటికొచ్చి కృతిని ఎంతగానో అడిగాడు. మేక మెదడని అందుకే ఏడిపించాడు. నెక్స్ట్ డే ఏదైనా సమస్య అని అడిగి, మళ్ళీ సమస్య అని అడుగుతాననుకుంటున్నావా అస్సలా అని టీస్ చేశాడు. అనుకున్నట్లుగా విశ్వ ముందే వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. ఆ సదరు గౌరన్న అనే రౌడీబాబు రావడం, మన చెఫ్ బాబుకి వేలు చూపించి బెదిరించడం చూసి వాళ్ళు ఫాలో అయ్యాడు. ఎక్కడుంటారో చూసి రిషికి కాల్ చేసి చెప్పాడు. రిషి విశ్వాన్ని అక్కడే ఉండమని చెప్పి అరగంటలో వచ్చాడు. కాకపోతే మనోడి టైం ఏంటో కానీ ఫోన్లో ఏదో ప్రాబ్లం వచ్చి సిమ్ పని చేయలేదు. కరెక్ట్గా అదే టైంకి చెఫ్ బాబు ఫోన్ చేయడం జరిగింది. రిషి కారులో వచ్చి విశ్వ ముందు ఆగాడు. కిందకి దిగాడు. ఫేస్కి మాస్క్ పెట్టాడు. ఆ సదర్ రౌడీ బాబులు మనోడిని గుర్తుపట్టకుండా. విశ్వ కొంచెం దూరంలోని బిల్డింగ్ని చూపించి, అదే సార్ అక్కడే ఉన్నారు అందరూ అని విశ్వ అనగానే, చూడు పియ్య బాబు, నా ఫైట్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వురా అన్నాడు రిషి. వస్తాను సార్ అని తెగ సంబరపడ్డాడు విశ్వ. ఏంటి ఇలాగే వస్తావా, కొంపదీసి నీకు ఫైట్స్ కట్టరా వచ్చా అని అడిగాడు రిషి. రావు సార్ అని విశ్వ అనగానే, అయితే ముందు కర్చీఫ్ కట్టు, ఆ తర్వాత వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటే నీ బొక్కలు ఎరగదీస్తారు జాగ్రత్త అన్నాడు రిషి. దాంతో విశ్వ కర్చీఫ్ కట్టాడు. రిషి కారు డిక్కీలో నుంచి మంచి దుడ్డుకర్ర తీశాడు. అదేంటో మనోడు కాలేజ్ డేస్ నుంచి కర్రతోనే మొదలెడతాడు మరి. ఇద్దరు సైలెంట్గా పైకి వెళ్ళారు. డోర్ వేసింది. రిషి కర్ర రెడీగా పెట్టుకుని డోర్ కొట్టాడు. ఒకడొచ్చి తలుపు తీసి రిషిని ఎగాదిగా చూసి, ఎవడ్రా నువ్వు, మొహానికి మాస్ వేసుకుని మరీ వచ్చావు అని అడిగాడు కోపంగా. అంతే, రిషి వాడి డొక్కలో లాగిపెట్టి ఒక్క పంచి ఇచ్చాడు. వాడు కింద పడ్డాడు. అంతే విశ్వ అది చూసి రిషికి ఫిదా అయ్యాడు. రిషి సైలెంట్గా లోపలికి వెళ్ళాడు. లోపల ఇంకో రూమ్లో ఒక 6 కూర్చొని కార్డ్స్ ఆడుకుంటున్నారు. రిషి వెళ్ళి గట్టిగా విజిలేశాడు. అంతే, అందరూ ఆడడం ఆపి చూసేసరికి మనోడు 6-2 కటౌట్. వాళ్ళలో ఒకడు ఎవడు బే అంటుండగానే మనోడు ఒక్కొక్కడిని ఉతికి ఆరేశాడు. వాళ్ళు అరుస్తుంటే ఆ కేకలకి ఇంకో 10 మంది వచ్చారు. అరే ఒక్క నిమిషం రా, మీలో గౌరన్న ఎవడో చెప్తే చాలనగానే వాళ్ళంతా నవ్వారు. దాంతో మనోడికి సంఖ్య తిరిగింది. అంతే, మళ్ళీ బ్యాటింగ్. ఏయ్ రా చూస్తావే అంటూ ఒకటి చేతి మీద, ఇంకొకటి కాళ్ళ మీద, మరొకటికి నడుము మీద వీరబాదుడు బాధేసరికి సదరు గౌరన్న బాబు ఎంట్రీ ఇచ్చాడు. సార్ వీడే సార్, మేడంకి వేలు చూపించి బెదిరించాడు అన్నాడు విశ్వ. అంతే, ఆ గౌరన్నకు అర్థమైంది. దాంతో వాడు, రే ఆ ఇంగ్లీష్ మేడం పంపితే వచ్చావా, సాలే అయిపోయావురా అంటూ రిషి మొహం మీద ఒక్కటిచ్చాడు. రిషికి ముక్కు కదిలింది. ఇదిగో విశ్వాసం, ఈ కర్ర పట్టుకో అని విసిరేశాడు రిషి. పిఏ బాబు ఫైట్ కొత్తేమో మిస్ చేశాడు, కాలు మీద పడింది. అది చూసిన రిషి, అయ్యో అంతేలే, మీ ప్రొఫెషన్ గరిటెలు గిన్నెలు, మాదంటే ఫైట్స్ అనుకో అంటూ ముక్కును రుద్దుకొని ఎగిరి 2 కాళ్ళతో గట్టిగా తన్నాడు. సదర్ గౌరన్న కింద పడ్డాడు దానికి. అది చూసి మిగిలిన వాళ్ళంతా రిషి మీదకి వస్తూ ఉంటే ఒక్కొక్కడిని చేతులు విరుస్తూ ఫట్ ఫట్ మన వీపు మీద దరువులు వేశాడు. అందరూ అయిపోయారనుకో ఒక్కడొచ్చాడు. రిషి మాస్క్ లాగబోయాడు. అంతే, బాబు ఇకో హట్ అయింది. ఏంట్రా, నీకు నన్ను తన్నడం ముఖ్యం కానీ నా ఫేస్తో నీకేంట్రా సంబంధం అంటూ వాడు 2 చేతుల్ని వెనక్కి గట్టిగా లాగాడు. గౌరన్నబాబు దగ్గరికి వెళ్ళి చెయ్యిచ్చి లేపాడు. వాడు లేచి ఆయాసపడుతుంటే రిషి అక్కడున్న వాటర్ బాటిల్ ఇచ్చాడు. అంతే, సదర్ రౌడీబాబు గటగడా తాగేశాడు. రిషి వెంటనే వాడి కడుపులో ఎడాపెడా వాయించి వాడి వేలు పట్టుకుని, ఏరా ఈ వేలుతోనే బెదిరించావు కదా నా బుడ్డోడిని అంటూ ఆ వేలుని నలిపాడు. దాంతో వాడు అబ్బా అంటూ అరిచాడు. అబ్బా నేను అలసిపోయానంటూ అక్కడున్న టేబుల్కి సెటిల్ అయ్యాడు రిషి.
రేయ్ ఇట్రా అని పిలిచాడు. వాడు భయపడుతూ వచ్చాడు. "హా, ఎవరు పంపారు నిన్ను? అసలు ఏంటి నీ కదా అని అడిగాడు రిషి. దాంతో వాడు ఎవరూ పంపలేదు సార్ అని చెప్పాడు. అంటే నువ్వు చెప్తే నేను నమ్మాలా? నిజం చెప్పు అంటూ లాగిపెట్టి చంప మీద ఒక్కడు పీకాడు రిషి. వాడి గోపు గుయ్యమంది. దాంతో వాడు నిజం సారు, మేమేదో గొడవ చేస్తే భయపడి ఎంతో కొంత ఇస్తారని. అంతే. రిషి టేబుల్ దిగి బెల్ట్ తీసి వాయించాడు. ఆ దెబ్బలకు వాడు సార్ వాళ్ళెవరో తెలియదు సార్, ఒక అతను వచ్చాడు, ఆ మేడంని భయపెట్టమన్నాడు, కొంత డబ్బు ఇచ్చాడు అని చెప్పాడు అతను. వాడు ఎలా ఉన్నాడు అని అడిగాడు రిషి. పర్లేదు సార్, మీ అంత కాదు కానీ ఓ మాదిరిగా ఉన్నాడు. దాంతో రిషి ఇంకోటి పీకి పులిహార కలుపుతావేంట్రా? నువ్వు రేపు వెళ్ళి నేను వార్నింగ్ ఇచ్చిన మేడంకి సారీ చెప్పొచ్చాయి. నేను మళ్ళీ కలుస్తానంటూ వెళ్ళబోతూ అన్నట్లు హాస్పిటల్కి వెళ్ళి కట్లు గట్రా కట్టించుకొని రెడీగా ఉండు. మళ్ళీ కలుద్దామంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రిషి. కారెక్కగానే విశ్వ వచ్చి సార్ మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట అని విశ్వ అనగానే ఈ పొగడ్తలు కాకుండా ఇంకేమైనా అడుగు దా ఎక్కు అనగానే విశ్వ కారెక్కాడు. సార్ మీరేంటో చూశాక నాకు భలే నచ్చేశారు. కానీ ఎందుకు సార్ మా మేడం 4 సంవత్సరాలు వదిలేశారు అని అడిగాడు విశ్వ భయపడుతూ. మరి విశ్వ అడిగిన మాటలకి విశ్వకి ఏం సమాధానం చెప్పుంటాడు? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.